హలో గాయ్స్, వెల్కమ్ టు క్విన్సీ ఫ్యామిలీ ట్రావెల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు వీడియో వచ్చేసి ఒక అందమైన అద్భుతమైన వాటర్ ఫాల్ చూడడానికి అయితే వెళ్తున్నాము. అది వచ్చేసి ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలం ఉల్లిపిట్ట అనే గ్రామంలో అయితే ఇది లొకేట్ అయి ఉంది. ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్తున్నాము. వెళ్ళే దారిలో మనము ఓపెన్ కాస్ట్ కూడా చూసుకోవచ్చు. నేను ఈ వీడియోలో మీకు అది కూడా చూపిస్తాను. వాటర్ ఫాల్ అయితే చాలా బాగుంది. అక్కడ మనం తడవచ్చు కూడా. సో ఎంజాయ్ చేయడానికి అయితే మంచి ప్లేస్ అన్నమాట. ఇది వచ్చేసి ఓపెన్ కాస్ట్, మనం వెళ్తున్న దారిలోనే ఉంటుంది. ఇది క్రాస్ అయ్యి ఇంకా ముందుకైతే వెళ్ళాలి మనము. సింగరేణి బొగ్గు తవ్వుతారు కదా, దాని లోపల బావులు ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసి ఆ బావుల పైన అంతా స్పేస్ ఇప్పుడు మనము చూస్తున్నది. ఈ వాటర్ ఫాల్స్ వచ్చేసి మనకు మంచిర్యాల నుండి 65 కిలోమీటర్స్ ఉంటాయి. మనకి బెల్లంపల్లి నుండి అయితే 40 కిలోమీటర్స్ అయితే ఉంటాయి. అంటే చాలా దగ్గర. బెల్లంపల్లి, మంచిర్యాల ఈ 100 కిలోమీటర్స్ లోపు ఉన్న వాళ్ళకైతే ఇది చాలా మంచి ప్లేస్ అన్నమాట. చాలా బాగుంది. ఇంకా రండి మనం ముందుకు వెళ్ళి చూద్దాము. మనం వెళ్తున్నప్పుడు ఇలాగా మాకు ఆవులు కూడా ఎదురయ్యాయి. ఇంకా మంచి పల్లెటూర్లన్నీ, ఆవులు, మేకలు, గొర్రెలన్నీ చూసుకుంటూ వెళ్ళొచ్చు. ఇప్పుడైతే మనము వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి చాలా మందే ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడైతే మనకు దసరా హాలిడేస్ కాబట్టి మేము కూడా చాలా మంది వచ్చాము. మొత్తానికి మా చిట్టి తల్లితో కలుపుకొని మేము కూడా 8 మెంబర్స్ అయితే వచ్చాము. మా చెల్లెలు అయితే ముందు వెళ్తున్నారు చూడండి. ఇంకా రండి మనమైతే ఇంకా ముందుకు వెళ్ళి మొత్తం అంతా చూద్దాం. ఇక్కడ నుంచి చూడగానే మనకు కొంచెంగా వాటర్ ఫాల్ అయితే కనిపిస్తుంది. ఇది వచ్చేసి మళ్ళీ మనకి జూలై, ఆగస్టు ఆ నెలలో అయితే ఇంకా వాటర్ చాలా ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఇంకా బాగుంటుంది చూడడానికి. మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మాత్రం కంపల్సరీ ఇక్కడికి ఫ్యామిలీతో రండి. మంచి తడవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు అనమాట. జస్ట్ మనము దూరం నుండి చూసిన దానికంటే లోపల దిగి వాటర్ ఎంజాయ్ చేస్తే ఇంకా బాగా మనం ఎక్స్పీరియన్స్ అవుతాం కదా, అలాగని చెప్పేసి చూడండి ఎంత మంది ఉన్నారో. చాలా బాగుందండి. రండి మనం ఇప్పుడు ఇంకా దగ్గరికి వెళ్ళైతే వాటర్ ఫాల్ చూద్దాం. చిట్టు తల్లి, చూడండి మా పాప అయితే ఆల్రెడీ తడిసిపోయి ఉంది. ఇప్పుడు మేము కూడా లోపలికి వెళ్ళి అయితే మంచిగా వాటర్లో ఎంజాయ్ చేయాలన్నమాట. ఆల్రెడీ మా చెల్లెళ్ళు, తమ్ముడు వాళ్ళైతే ముందే వెళ్ళారు. అప్పుడు పాపను కూడా తీసుకెళ్ళి కాసేపు ఆడిపించి తర్వాత మళ్ళీ బయటికి తీసుకెళ్ళారు. చూస్తున్నారు కదా అందరు ఎలాగ ఎంజాయ్ చేస్తున్నారు. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, పిల్లలు, అబ్బా భలేగా ఎంజాయ్ చేస్తున్నారు అందరు కూడా. దసరా హాలిడేస్ కాబట్టి ఇంకక్కడ వాటర్ ఫ్లోకి అందరు అడ్డంగా ఉన్నారని చెప్పేసి ఇంక ఇలాగైతే అవ్వదని చెప్పి మేమైతే సైడ్ నుండి ఆ చిన్న ఫ్లో ఉంది కదా సైడ్కి, అక్కడికైతే వెళ్ళాము. అక్కడికి వెళ్ళైతే మేము తడవడం స్టార్ట్ చేసామన్నమాట. మళ్ళీ తర్వాత మా తమ్ముడైతే వచ్చేసి మళ్ళీ మా పాపను కూడా తీసుకొని వచ్చారు. ఇటు ఎక్కుదామంటే చూడండి ఎంతమంది ఉన్నారో. సో ఇంత ఎక్కువ క్రౌడ్ ఉండడం వల్ల ఇప్పుడు మనం మెయిన్ దగ్గరికి అయితే వెళ్ళి ఎక్కి కూర్చోలేము. సో అందుకని చెప్పేసి మేము సైడ్కి అయితే వెళ్ళాము. లోపల అయితే కొంచెం లోతు ఉందండి, మరి అంత ఎక్కువ లోతు లేదు. కాకపోతే పిల్లలకైతే చాలా ఎక్కువ లోతు అయిపోతుంది. సో పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు అయితే జాగ్రత్త. సైడ్ది కొంచెం నాచు పట్టి ఉంది, జారడానికి అవుతుందేమో, జారుతుందేమో అని చెప్పేసి మనకు అనిపిస్తుంది. కానీ వాటర్ ఫ్లో ఎక్కడైతుందో అక్కడ అస్సలు జారట్లేదు. ఏదో మనకి సముద్రంలో ఇట్లా సాల్ట్ పట్టుకుంటే ఎలాగా గరుకుగా ఉంటుందో ఆ రాయి అంతా అలా ఉందన్నమాట. సో అందుకని చెప్పేసి అంతమంది ఎక్కి కూర్చుంటున్నారు అక్కడ, జారట్లేదని చెప్పేసి. మామూలుగా చూడడానికి అయితే ఎంత ఘోరంగా జారుతుందో అని అనిపిస్తుంది, కానీ జారట్లేదు. చాలా బాగుంది. వాటర్ అయితే ఎంత క్లియర్ ఉన్నాయంటే అంత క్లియర్గా ఉన్నాయి. ఇంతమంది దూకుతుంటే కూడా చూస్తున్నారు కదా మీరు, చాలా అంటే చాలా క్లియర్ ఉన్నాయి వాటర్ వచ్చేసి. చూడండి మా వాళ్ళందరూ అయితే హాయ్ చెప్తున్నారు.
మనము వాటర్ ఫాల్ చూడడానికి వెళ్ళినప్పుడు మార్నింగ్ టైంలో తొందరగా స్టార్ట్ అయిపోతే మనము దీంతో పాటు ఇంకొక వాటర్ ఫాల్ కూడా చూసుకోవచ్చు. తిరియని వాటర్ ఫాల్ అంటారు. అది కూడా చాలా పెద్ద వాటర్ ఫాల్, కానీ ఇలాగైతే తడవడానికి అయితే ఉండదు. అక్కడ జస్ట్ చూడడమే అన్నమాట. అక్కడ వచ్చేసి చాలా లోతు ఉంటుంది. సో అదనమాట. జాగ్రత్త అటు రేనా. ఇట్నుంచండి, ఇటు సైడ్ నుంచి గవర్నమెంట్ రండి. అక్కడ కాసేపు తడిచి ఆడుకున్న తర్వాత అక్కడ నుండి అయితే మేము మళ్ళీ కిందికి వచ్చేసాము. ఎందుకంటే అక్కడ వేరే ఆంటీ వాళ్ళు కొంతమంది వెయిట్ చేస్తున్నారు అక్కడ తడవడం కోసం. సో వాళ్ళకు కూడా ఛాన్స్ దొరకాలని చెప్పేసి అయితే మేము కిందికి వచ్చేసాము. కిందికి వచ్చేసి చూడండి మా చెల్లెళ్ళు ఎలాగ ఆడుతున్నారో. ఇంకా వాళ్ళకైతే సరిపోదన్నమాట ఈరోజు ఫుల్ ఇంకా ఇలాగ వాటర్లో ఆడుకోవడమే. నేను వాటర్ చాలా క్లియర్గా ఉన్నాయని చెప్పాను కదా, చూడండి ఎంత క్లియర్గా ఉన్నాయో. ఇంత క్రౌడ్ ఉండి ఇంతమంది అందులో దూకుతున్నా కూడా అంత చాలా క్లియర్గా ఉన్నాయి. చూడండి ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఎర్ర చీమలు ఉన్నాయి అన్నమాట. వీటినైతే మేము కొర్రి చీమలు అని అంటాము. కరిస్తే మాత్రం కరెంటు షాక్ కొట్టినట్టే ఉంటుంది. సో పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు జాగ్రత్త. కిందికి వచ్చేసిన తర్వాత మా చిట్టి తల్లిని అయితే మా అమ్మకి ఇచ్చేసాము. మా అమ్మగారు అయితే ఆడలేదు, బయట కూర్చొని ఉన్నారు సైడ్కి. సో పాపని అక్కడ ఇచ్చేసి, ఎక్కువ తడిస్తే మళ్ళీ జలుబు అలాంటివి అవుతాయి కదా, సో పాపని ఇచ్చేసి మేమైతే మళ్ళీ ఆడుకోవడం స్టార్ట్ చేసాము. చూడండి అందరు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. నిజంగా ఇలాగ తడిచే చోటు వస్తేనే ఆ వాటర్ ఫాల్ ఎంజాయ్మెంట్ అనేది తెలుస్తుంది అన్నమాట. ఒక్కొక్కరైతే ఆ పైనుండి అయితే వాటర్లోకి దూకుతున్నారు. కాకపోతే వాటర్లో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇలాంటి రాళ్ళు ఉన్నాయన్నమాట. మనము వాటర్లో దిగుతున్నప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. రాళ్ళు వచ్చేసి ఎంత స్మూత్ ఉన్నాయో అంత షార్ప్గా ఉన్నాయన్నమాట. ఒకవేళ పడితే దెబ్బ తగిలితే మాత్రం అంత ఎక్కువగా దెబ్బ తగులుతుంది, అంత ఘోరంగా ఉన్నాయి రాళ్ళు. అదొకటి చూసుకోండి. చూడండి ఎంత బాగా తడుస్తున్నారో అందరూ వచ్చేసి. ఇక్కడ ఈ వాటర్ ఫాల్ కాకుండా అడవి కూడా చూడడానికి చాలా బాగుంది దట్టంగా. వర్షాకాలం కాబట్టి ఇంకా దట్టంగా అనిపిస్తుంది అన్నమాట.
మేమైతే ఇప్పుడు వంట చేసుకుంటున్నాము. ఇందాక నేను వెజిటేబుల్స్ ఇంకా చికెన్ వాష్ చేసిన వాగుంది కదా, అక్కడ నుండి అయితే మనకి వాటర్ ఫాల్కి వాటర్ వెళ్తాయి అన్నమాట. మేమైతే వంట చేసేసుకొని ఇంకా ఇక్కడ తినేసి అయితే ఇంటికి బయలుదేరాలి. మేము ఇక్కడ వచ్చేసి అయితే చికెన్ కర్రీ ఇంకా వైట్ రైసే చేసుకుంటున్నాము. ఇక్కడ తినేసేసి ఇంకా బయలుదేరిపోతాము. ఈ రోజు వీడియో ఇంతేనండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.